సురేష్ రైనా సూర్యవంశీ ఆటను వర్ణించడానికి నిఘంటువులోని వర్డ్స్ లేవని చెప్తున్నాడు. ఫ్యాన్స్ అయితే అతడి బ్యాటింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండడం భారత క్రికెట్ సురక్షితంగానే ఉందని నిరూపిస్తోందని చెప్తున్నాడు. అంటే ఈ మధ్య ఏమవుతుంది, క్రికెట్ ఐపీఎల్ అయినా టీ20 అయినా ఇదంతా జస్ట్ రొట్టగొట్టుడు లాగా అనిపిస్తుంది, ఎవరు చూడట్లేదు, ఇంట్రెస్టింగ్ ఉండట్లేదు అనే ఈ తరుణంలో వైభవ్ సూర్యవంశీ ఆట ఒకప్పుడు సచిన్ టెండూల్కర్, తర్వాత ధోని, తర్వాత కోహ్లీ, తర్వాత రోహిత్ శర్మ వీళ్ళందరూ ఆటకి ఎట్లా అయితే వన్డే తీసుకొచ్చారో ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ వల్ల కూడా క్రికెట్కి మంచి, ఇండియాలో క్రికెట్ కూడా మళ్ళీ ఇంకా కొన్ని రోజుల పాటు మంచి ఆదరణ దక్కుతుంది అని చెప్తున్నాడు సురేష్ రైనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సురేష్ రైనా 2012-13లో కొట్టిన 25 బాల్స్లో 85 రన్స్ కొట్టిన రికార్డును కూడా వైభవ్ సూర్యవంశీ ఇంత విధ్వంసకరంగా ఆడుతున్నప్పటికీ కూడా సురేష్ రైనా ఆ రోజు నెలకొల్పిన రికార్డుని ఇప్పటికి కూడా ఎవరు బద్దలు కొట్టలేకపోయారు. దాదాపు 345, 360 అరౌండ్ ఈ మధ్య స్ట్రైక్ రేట్తో సురేష్ రైనా బ్యాటింగ్ చేయడం మనం గమనించాం ఆ రోజు. సో వైభవ్ సూర్యవంశీ ఇంత విధ్వంసకరంగా ఆడుతున్నప్పటికీ కూడా సురేష్ రైనా రికార్డుని ఇప్పటికీ ఎవరు బద్దలు కొట్టలేరు. క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొట్టినప్పటికీ రైనా రికార్డు మాత్రం అన్బీటబుల్గానే ఉంది ఇప్పటికీ. సో నెక్స్ట్ వైభవ్ సూర్యవంశీ ఈ రికార్డుని బద్దలు కొడతారా? మరి మీరేమనుకుంటున్నారు? ఇది కూడా కమెంట్ చేయండి.